మిథునం వారికి గనక చూసుకుంటే మీ యొక్క రాశి వారికి ఈ నెల జూన్ మాసంలో ఉండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని ముందుగా చూసుకున్నట్లయితే రాశిలో బుధ శుక్రుడి యొక్క సంబంధము ధనస్థానంలో గురువు మారుతున్నాడు. ఈ నెల 2వ తేదీ నుంచి గురువు 2వ స్థానంలోకి అంటే ధనస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. 12వ స్థానంలో రవి, ఆ 12వ స్థానంలో ఉండే రవి 15వ తేదీ వరకు ఉండి 16వ తేదీ నుంచి మీ యొక్క రాశిలోకి రాబోతున్నాడు. ఏకాదశంలో ఉండే కుజుడు 21వ తేదీకి 12వ స్థానంలోకి రావడం, దశమంలో శని, భాగ్యస్థానంలో రాహు, 3వ స్థానంలో కేతు, ఇక చంద్రుడు వృశ్చిక రాశి నుంచి 12 రాశులు తిరుగుతాడు ఈ నెల. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రాశిలో ఎప్పుడైతే బుధ శుక్రులు ఉన్నారో ఆరోగ్యాన్ని కుదుటపడడము, కొన్ని కొత్త విషయాలు ఇన్వెంట్ చేయడము, కొత్త విషయాల మీద అవగాహన రావడము, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క జూన్ మాసంలో మీకు జరుగుతాయి. అయితే ఎప్పటి వరకు? ఇది దాదాపుగా 23వ తేదీ వరకు బుధుడు తన స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి. అయితే ఎప్పుడైతే గురువు 2లోకి వెళ్ళడము, ఉచ్చస్థానంలోకి వెళ్ళడము, దాంతోపాటు శుక్రుడు కూడా 2వ స్థానంలోకి వెళ్ళడం వల్ల సంతానానికి ధనాభివృద్ధి, మెడికల్ రంగాలు, ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మరియు పూజా కార్యక్రమాలు, పౌరహిత్యంలో ఉండేటువంటి వారికి కూడా ఇక్కడ ఏంటంటే 2వ భావంలో ఉండేటువంటి గురువు ఖచ్చితంగా ఇక్కడ మీకు గ్రోత్ని ఇవ్వనున్నాడు. గుర్తుపెట్టుకోండి. మంగళవారాలు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి దయచేసి. 3వ భావంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎప్పటి నుంచో పలానా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా ప్రాపర్టీ యోగం అనేటువంటిది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం 6వ అధిపతి లాభస్థానంలో ఉన్నందుకు రుణ లాభము, మీరు ఏదైనా ఒక గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఏదైతే రుణం కోసం ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క రుణం అనేటువంటిది లభిస్తుంది. అదేవిధంగా కొద్దిగా ఈ 2 శుభగ్రహాలు చూస్తున్నందుకు స్వల్పంగా వివాహ సంబంధించిన విషయాలకు అనుకూలత ఉంది. కాకపోతే ఉచ్చస్థానంలో ఉండేటువంటి గురువు 8వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా ధనయోగం ఉంటుంది. పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే కొంచెం ఆ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా అంటే ప్రమోషన్స్ వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ 12వ స్థానంలో రవి ఉన్నందుకు కొంచెం అధికారులతో కొంత స్ట్రెస్ పడడము, కొద్దిగా అది కాకుండా మనకి ఈ యొక్క కుజుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి కొంచెం లీడర్షిప్గా ఉండేటువంటి లీడర్గా అవ్వడానికి ఏదైతే ఉంటుందో అటువంటి అవకాశాలు కూడా రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే కొద్దిగా మీకు ఈ 16వ తేదీ నుంచి ఉన్న ప్రదేశం మార్పు అనేటువంటిది చూపిస్తుంది. ధనాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఎప్పటి నుంచో సంతానం లేదు, అయ్యో ఎలాగా అనుకునేటువంటి ఒక మంచి ప్రయత్నం ఉంటుంది. మరియు మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన మరియు లలితా సహస్రనామాలు నిత్యము పఠించండి, అన్ని విధాలా బాగుంటుంది. కుజుడు తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం కుజుడు మంత్రి కూడా ఈ స్వక్షేత్రంలో వచ్చినటువంటి సందర్భము. దీని మూలంగా ఏంటంటే ఒకటి, పర్యావరణ సంబంధంగా మీరు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడూ చూడనంత విపరీతమైనటువంటి వేడిని, ఉష్ణాన్ని పుట్టిస్తాడు. అలాగే ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలక్ట్రికల్ వెహికల్స్ లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ బిజినెస్లు, పవర్ని జనరేట్ చేసేటువంటి బిజినెస్లు బాగా అభివృద్ధి చెందుతాయి కుజుడిలా ఉండడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అందరికీ కూడా అన్ని రాసుల వారికి మీనరాశిలో శని ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే, మీరు ఏదైనా ఒక నీటిని తీసుకొని తాగేటప్పుడు కానీ నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నీటి మూలంగా, జల మూలంగా రోగాలు వచ్చే సమయం అంటారు దీన్ని. కాకపోతే గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ శని యొక్క ఎనర్జీస్తో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అక్కడ. అయితే ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతాడో కొన్ని కొత్త మతాలు కూడా పుడతాయి ఈ కాంబినేషన్స్ వల్ల, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఉండేటువంటి బయట మార్కెట్ ఎలా ఉంది అనేది ఎలా ఉంటుందో, మనం ఒక వస్తువు అమ్ముదాం అనుకుంటున్నాం, దీనికంతా మార్కెట్ లేదు, లేకపోతే ఒక వస్తువు కొందాం అనుకుంటున్నాం, ఇప్పుడు కొనడం వల్ల వేస్ట్ అని మనం ఎలా అయితే డిసైడ్ అవుతామో బయట ఉండేటువంటి పరిస్థితుల్ని, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలి, బాగా ఎండ ఉంది, ఒక 2 గంటలు దాటితే కొంచెం చల్లబడుతుంది, 4కు 5కి ఎలా అనుకుంటామో బయట ఉండే వాతావరణం, బయట ఉండే సిచ్యువేషన్స్, కండిషన్స్ ఎలాగో గోచారం కూడా అంతే. అంటే గోచారం
ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చెప్పేది. కానీ దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ మీ జన్మజాతకము. అంటే మీరు జన్మించినప్పుడు మీరు ఏ తేదీని జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ సమయం, ఏ ప్రాంతం, ఈ 5 అంశాలు తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని బేస్గా తీసుకొని లగ్నం నుంచి 2 ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, మిగతా సప్తగ్రహాలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మనకి చంద్రుణ్ణి ఉపగ్రహం అంటారు, రవిని మనకి స్టార్ అని చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఏవైనా కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది కాబట్టి ఇందులో లగ్నం నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో మీకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు లగ్నం బాగుంటే బాగా ఎదుగుతారు, ధనభావం బాగుంటే అది ఎందుకు బాగోలేదు, ఏ గ్రహం వల్ల బాగోలేదు, దాన్ని సెట్ చేసుకొని మీరు దానికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా 3వ భావం అన్నదమ్ములతో ఉండే రిలేషన్, 4వ భావం మీ యొక్క వస్తు వాహన గృహ ఎడ్యుకేషన్ రిలేటెడ్, సంతానం ఎందుకు కలగట్లేదు, 5వ భావం ప్రేమించడం ద్వారా ప్రేమ వ్యవహారాల ద్వారా ఇబ్బంది పడుతున్నారా. అదేవిధంగా 6వ భావం రుణ రోగ శత్రుస్థానం, అంటే ఏమిటి, మీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కువ అప్పులు పాలవుతున్నారు, దాన్ని ఎలా మీరు నిర్మూలించుకోగలరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనని, స్పష్టమైన ఆన్సర్ని జ్యోతిషాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మీకు వచ్చే పార్ట్నర్స్ ఎలా ఉంటారు, పార్ట్నర్ ద్వారా మీకు స్ట్రెస్ ఉంటుందా, చక్కగా వాళ్ళ ద్వారా మీరు మంచి సుఖాన్ని పొందుతారా అనేది 7వ స్థానము 12వ స్థానం చెప్తుంది. ఇదంతా కూడా వాళ్ళేదో శత్రువులై మీ మీద దాడి చేయడం మనం ఇంకోటి కాదు, వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇదంతా మనం ఆస్ట్రాలజీ అనేది ఏమిటంటే జ్యోతిషాస్త్రం అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని, నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి ఈ యొక్క కర్మ ఈ రూపంలో వస్తుంది, దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడము లేదా పలానా మంత్రం ద్వారా పలానా నామస్మరణ ద్వారా క్లియర్ చేసుకోవడం ఎలాగా అనేటువంటిది. అదేవిధంగా వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, ఆకస్మిక సంఘటనలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం ఊరికే ఏదో ఏలినాటి శని వచ్చేసింది లేకపోతే కాలసర్ప యోగం ఉందని భయపడడానికో భయపెట్టడానికో జ్యోతిషాస్త్రం కాదు. మీరు ఇలా ఉంది కండిషన్ కాబట్టి దీన్ని మనం ఎలాగ తగ్గించుకోవాలని చాలా చిన్నది, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చొని చక్కగా ఇంట్లో కూర్చొని లలిత చేసుకుంటే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులో మేజర్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, చాలా సింపుల్గా పార్వతీ పరమేశ్వర్లకి వివాహం అయినటువంటి ఘట్టాన్ని మీరు తలుచుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. అలా కాదండి వివాహం అయింది కానీ మాకు ఎక్కడా కూడా మా ఇద్దరికీ సఖ్యత లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అసలు ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాం, కానీ కలిసి ఉండాలి, సిచ్యువేషన్స్ విడిపోయాలో లేవు అన్నప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అమ్మవారి యొక్క మోకాలు మాణిక్యములతో చేసిన మకుటంలా ఉన్నాయి అంటారు. లేదండి అనారోగ్య బాధలు పడుతున్నాను, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. అయితే ఏ నామాన్నైనా కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 48 నిమిషాలు చేయండి, 48 నిమిషాలు పర్టికులర్గా